ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः तदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादा सहगणा ललिता श्रीविशाखान्वितांश्च वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे
हरे हरे राम Hare Krishna. We are reading from Srimad Bhagavad Gita, 18th chapter, text number 58. Please repeat after me. मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात् तरिष्यसि अथ चित्तमहङ्कारः विनाशसि. You may read the translation and purport. అనువాదము భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీల భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదుల ద్వారా శిల ప్రభుపాదికి నా యందు చిత్తము గలవాడమైనచో నా కరుణచే బద్ధ జీవనపు ఆటంకములన్నిటినీ దాటగలవు. కానీ ఒకవేళ నా మాట వెనక అట్టి భావనలో గాక విద్యాహంకారముతో వర్తించితివేని తప్పక వినాశనము పొందగలవు. భాష్యము కృష్ణ భక్తి రసభావితుడైన వాడు తన జీవనముకే ఉనరింపవలసిన ధర్మముల ఎడ అనవసర చింతను కలిగి ఉండడు. అటువంటి చింతరాహిత్యము మూఢుడైన వాడు ఏమాత్రము అవగాహన చేసుకొనజాలడు. భక్తి భావనలో వర్తించువానికి శ్రీకృష్ణుడు ఆప్తమిత్రుడు కాగలడు. ఆ దేవదేవుడు తన మిత్రుని సౌఖ్యమును ప్రత్యక్షముగా తానే గాంచును. 24 గంటలు తన ప్రీత్యర్థమే కర్మనునరించు అతనికి ఆ దేవదేవుడు తనను తానే అర్పించుకొనును. కనుక దేహాత్మ భావన ఎందలి విద్యాహంకారము చే ఎవరను మోహం నందరాదు. ప్రకృతి నియమములకు లేదా కర్మఫలములకు తాను పరుడని భావింపరాదు. వాస్తవమునకు ప్రతి ఒక్కరూ కఠినమైన ప్రకృతి నియమములను లోబడియే ఉంటారు. కానీ కృష్ణ భక్తి భావనలో కర్మను ఉనరించినంతనే మనుజుడు ముక్తుడై భౌతిక క్లేశముల నుండి బయటపడగలడు. అనగా కృష్ణ భక్తి భావనలో వర్తించని వాడు జన్మ మృత్యు సాగరమనిది సుడిగుండమున నశించుచున్న వాణిగా ప్రతి ఒక్కరూ గమనింపవలెను. చేయదగినది ఏదిదో చేయరానిదేదో ఏ బద్ధజీవుడు వాస్తవముగా ఎరుగజాలడు. కానీ శ్రీకృష్ణుడే ఆంతరము నుండి తెలియజేయుచున్నందున మరియు ఆధ్యాత్మిక గురువుచే సమర్థింపబడుచున్నందున కృష్ణ భక్తి రసభావితుడు మాత్రము కర్మయందు వర్తించ స్వేచ్ఛను కలిగి ఉండును. హరే కృష్ణ. ఈరోజు చాలా ఎంతో సౌభాగ్యమైన రోజు. సో మన ముందు సుందర్శ్యామ్ ప్రభు మనకి ఆశీర్వాదం భగవంతుని ఆశీర్వాదం వచ్చారు. సో ప్రభుజీ ఇంట్రడక్షన్ కొద్దిగా నేను చెప్తాను. సో ప్రభుజీ 1996 ఈ సంవత్సరంలో పూణేలో సో ఆయన భక్తి ప్రారంభించి పూణే ఆశ్రమంలో బ్రహ్మచర్య ఆశ్రమంలో జాయిన్ అయ్యారు. సో ప్రభుజీ స్టార్టింగ్ నుంచే ఒక సాధకుడు స్థిరంగా ఎలా భక్తి చేయాలి అనేది ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ సెట్ చేశారు అన్నమాట. సో మీరు ఎప్పుడు చూసినా కానీ ప్రభుజీ చాలా ఏకాగ్రతతో జపం చేస్తారు. తర్వాత రూపాలు వారి గ్రంథాలు చదువుతారు. తర్వాత ఆ గ్రంథాలని రిటర్న్ కూడా చేస్తారు. పూజ యొక్క ఇంట్రెస్టింగ్ సేవ ఏంటంటే అక్కడికి ఇంట్రెస్టింగ్ సేవ ఏంటంటే పుస్తక వితరణ అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ పుస్తకాలు తీసుకెళ్తారు. రూపాయల పుస్తకాలు అందరికి పంచుతూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఎయిర్పోర్ట్ లో సో పక్కన ముస్లిం లేడీకి పుస్తకం ఇచ్చారు. సో అది ఉత్సాహంగా చూస్తుంటారు. హరే కృష్ణ. కీర్తన్స్ ఇప్పుడు చూసే ఉంటారు. మీరు కీర్తన్ చాలా మొదటిగా కీర్తనలు పడుతూ ఉంటారు. తర్వాత ప్రవచనాలు. సో ఇంకొక ముఖ్యమైన సేవ ఏంటంటే యువకులకి ప్రచారం చేయడం. సో పూణేలోనే వరంగల్ ఇక్కడ నైట్ వరంగల్ నేను చదువుకునేటప్పుడు 2003, 4, 5 ఆ సంవత్సరాల్లో ప్రభు అక్కడ వచ్చేవారు. సో ఆ బ్యాచ్ లో మేము అందరం ఉన్నాం అన్నమాట. సో ప్రభు వారి కృపవల్లే మేము అందరం కూడా భక్తిలోకి రాగలిగాము. పూణేలో కూడా చాలా కాలేజెస్ తర్వాత మొత్తం భారతదేశం అంతా తిరుగుతూ యువకులకే కాదు అందరికీ కూడా కృష్ణ భక్తి రావాలని చెప్పి ఆయన చాలా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మనందరం ప్రభుని స్వాగతం చేద్దాం.
మన ఈ జగన్నాథ్ పరమేశ్వర మందిరానికి ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ అందరూ చాలా ఏకాగ్రతతో మొబైల్స్ ఏమైనా ఉంటే అన్ని సైలెంట్ లో పెట్టేసేయండి. హరే కృష్ణ తెలుగు రాదు. I don't know what he introduced. I don't know what did he speak in introduction. సో నాకు తెలుగు రాదు. ఇప్పుడు ప్రస్తుతం ప్రభు ఏం చెప్పారో నాకు అర్థం కాలేదు. But hope he gave me some blessings. నేను ఆశిస్తున్నాను ఆయన నన్ను ఆశీర్వదించారు. So with that I begin. సో ఆశీర్వాదాలతో నేను ఇప్పుడు తరగతి So ప్రారంభిస్తున్నాను. welcome to you all for this evening Bhagavad Gita class. మీ అందరికీ ఈనాటి సాయంకాల భగవద్గీత తరగతికి స్వాగతం. This shloka comes in the last chapter of Bhagavad Gita. సో ఈ శ్లోకం మనం ఏదైతే ఇప్పుడు చర్చించబోతున్నామో ఇది భగవద్గీతలోని చివరి అధ్యాయంలో వస్తుంది. And in that also quite the end, because 78 is the last verse. So this is 58, just 19-20 verses before. సో ఇంకా దీని తర్వాత కూడా ఉన్నాయి 78 శ్లోకాల వరకు. ఇప్పుడు మనం 58వ శ్లోకాన్ని చర్చిస్తున్నాం. But very important message in which he says, Machitta, you fix your mind on me. సో ఈ అధ్యాయంలో చాలా ముఖ్యమైన సందేశాన్ని భగవంతుడు ఇస్తున్నారు. మీ యొక్క చిత్తముని అంటే మీ మనస్సుని నా యందు ఏకాగ్రతగా ఉంచండి. Then sarva durgani mat prasadat tarishati. Then all the obstacles in your path, by my blessing, you will overcome. సో ఈ మార్గంలో ఏవైతే ఆటంకాలు వస్తాయో నా కృప ద్వారా నా ఆశీస్సుల ద్వారా వాటిని మీరు దాటచ్చు. Atachettu ahankaraha. But falling prey to your false ego, if you don't hear me, nashtoshasi vinanshasi, you will be destroyed. గర్వంతో గాని అహంకారంతో గాని ఎవరైతే నా నుంచి వినరో వాళ్ళు నష్టపోతారు. So in front of Arjun there was a big challenge because he had to fight with his own blood relatives. సో అర్జునుడి ముందు చాలా పెద్ద ఛాలెంజ్ ఉంది. ఏంటంటే తన రక్త సంబంధికులతో ఆయన పోరాడవలసి ఉంది. Just imagine if we have to fight with any of our close relatives, and like that here hundreds and thousands of close relatives. సో మీరు ఊహించుకోవచ్చు మీ యొక్క బంధుమిత్రులతో కానీ మీ ఆప్తులతో కానీ యుద్ధం చేయవలసి వస్తే ఆ యొక్క పరిస్థితి ఎంత కఠినంగా ఉంటుందో. Would we be ready? Would we be ready for fighting? మనము సిద్ధంగా ఉన్నామా యుద్ధం చేయడానికి? How many of you will be ready? Raise your hand. మీరు ఎంతమంది బంధుమిత్రులతో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు? Mataji is ready to fight, huh? She's the greatest fighter of Vijayawada, I think. And you also? Krishna Charma also. మీరు మీ బంధుమిత్రులతో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారా? Okay. 2 fighters we have from girls' voice, I think. From boys' voice, nobody. Okay. So it's not so easy. సో ఇది అనుకున్నంత సులభతరమైనది కాదు. That's why Krishna put Arjun in a particular illusion, which is spiritual illusion called Yogamaya. సో ఈ సమయంలో అర్జునుడు ఒక ఇల్యూజన్ లోకి అంటే భ్రమకి గురవుతారు. అది ఆధ్యాత్మికమైన భ్రమ, దానినే యోగమాయ అంటారు. And then only he will be able to represent all of us by saying no, I cannot fight, sorry. సో ఇక్కడ అతను మన తరపున మాట్లాడుతున్నాను అర్జునుడు. కృష్ణుడు ఆ విధంగా చెప్పేస్తున్నాడు అర్జునుడిని, నేను చేయలేను అని చెప్పి. So Bhagavad Gita teaches the science or art of living, and Srimad Bhagavatam teaches us how to die, because Parikshit was about to die when Bhagavatam was spoken. సో భగవద్గీత మనకి జీవించే కళని నేర్పిస్తుంది, మరి భాగవతము మనకి ఏ విధంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టాలో నేర్పిస్తుంది. How many of you want to learn the art of living? ఎంతమందికి జీవించే కళ నేర్చుకోవాలని ఉంది? ఎలా జీవించాలి? Raise your hands. మీ చేతులపై. Okay, so how many of you have read Bhagavad Gita? మీరు ఎంతమంది భగవద్గీతను చదివారు? Not many have read. So you should read Bhagavad Gita to know how to live. సో మీరందరూ భగవద్గీత చదవాలి, ఏ విధంగా మన జీవనాన్ని కొనసాగించాలి. How many of you want to learn the art of dying? మీలో ఎంతమందికి చనిపోయే కళ గురించి నేర్చుకోవాలనుకుంటున్నారు? Not many hands are up. ఎక్కువ చేతులు పైకి లేవట్లేదు. So those who are interested to know how to die, then read Srimad Bhagavatam. సో ఎవరైతే ఈ శరీరాన్ని ఎలా త్యజించాలని తెలుసుకోదలుచుకున్నారో వాళ్ళు శ్రీమద్ భాగవతాన్ని పఠించాలి. But anyway, I have to leave for 1 hour at least to speak this class, so I will speak on Bhagavad Gita. సో ఇప్పుడు ఎలాగో భగవద్గీత గురించి చర్చించాలి, మరి మనం ముందున్న సమయంలో మనం భగవద్గీత గురించి చర్చిద్దాం. So this is the Durgani, that means the obstacle, greatest obstacle for Arjun, that he cannot fight against his own relatives. సో ఇక్కడ మనకి ఉన్నది ఒక అతి గొప్ప ఆటంకం. ఏంటిది? బంధుమిత్రులతో పోరాటం అనే
గొప్ప ఆటంకం. That's why Krishna is saying, just fix your mind on me. అందుకని కృష్ణుడు చెప్తున్నాడు, నీ యొక్క మనసుని నా యందు కేంద్రీకరించు అని. He told the same message in 8th chapter also. This is 18, but 8th chapter he said the same thing. Mam anusmara yuddhacha. You think of me and then fight. ఇదే విషయాన్ని కృష్ణుడు 8వ అధ్యాయంలో కూడా చెప్పారు, నా గురించి ఆలోచిస్తూ మీరు యుద్ధం చేయండి అని చెప్పేసి. Then mat prasadat karishasi. By my mercy you will be able to cross all these obstacles. సో నా కృప ద్వారా మీరు ఈ ఆటంకాలన్నింటినీ దాటవచ్చు అని చెప్తున్నారు. But then he is also saying that athachettu ahankara. But if you fall prey to false ego, then the sign will be you will not hear me. ఎప్పుడైతే మీరు మీ అహంకారం యొక్క మాట వింటారో అప్పుడు నా నుంచి మీరు వినలేరని భగవంతుడు చెప్తున్నారు. Thereby you will perish. Will be destroyed. సో అలా చేస్తే నా మాట వినకుండా ఉంటే నాశనానికి గురవుతారు. In Bhagavad Gita 9th chapter 29th verse, Krishna says, Samoham sarvabhuteshu name dveshyosti na priyah ye bhajanti tumam bhaktya mayi te teshu chapyah. And samoham sarvabhuteshu, I am equal to all living entities. సో భగవంతుడు ముందు అధ్యాయంలో చెప్పినట్టుగా నేను అంతర్జీవులు నాకు సమానమే అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారు. I don't have friendship with anyone. Samoham sarvabhuteshu name dveshyosti na priyah. Nobody is dear to me and I don't envy anyone. సో నాకు వీళ్ళందరిలో ఇతను ప్రియమైన వాడని లేదు, ఇతను ద్వేషి అని లేదు, అందరూ సమానమే నాకు. Ye bhajanti tumam bhaktya. But those who worship me with devotion, ఎవరైతే నన్ను భక్తియుతంగా సేవిస్తారో mayite teshu chapyam. I am in them and they are in me. సో వాళ్ళలో నేను ఉంటాను, వాళ్ళు నాలో కూడా ఉంటారు అని చెప్తున్నారు. That means a very intimate relationship between Krishna and those who are devoted to Krishna. That means the devotees of the Lord. సో అది చాలా సన్నిహితమైన సంబంధం భగవంతునితో. Krishna has that kind of atmiyata, very close family kind of relationship with such a devotee. సో అటువంటి భక్తులతో కృష్ణుడు చాలా ఆత్మీయంగా మెలుగుతాడు, బంధువుల్లాగా. Just like how our parents feel kind of very close intimacy with us as their children. సో ఏ విధంగా అయితే మన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలుగా మనతో ఎంత క్లోజ్ గా మెలుగుతారో, especially if the children are very obedient. ఏ పిల్లోడైతే విధేయుడై ఉంటారో తల్లిదండ్రులకి, వారి పట్ల మరింత ఎక్కువగా తల్లిదండ్రులకు ఆప్యాయత ఉంటుంది. Then mother and father very much feel that just we are only in that form of the son and daughter expanded. సో తల్లిదండ్రులు ఆ విధంగా భావిస్తారు, ఇది నా యొక్క ఫామ్, అంటే నేనే ఆ విధంగా పరిణతి చెందాను అని చెప్పేసి. So because we are also children of Krishna, Krishna says that Mamaivamshu Jiva Loke Jiva Bhutah Sanatana. All living entities are my parts and parcels only. సో భగవంతుడు చెప్తున్నారు, జీవులందరూ కూడా నా యొక్క అంశలే. So that's why he is our father. సో అందుమూలంగా భగవంతుడు మన యొక్క తండ్రి. And naturally it is for him to love us. సో అందుకనేసి భగవంతుడికి మన పట్ల స్వాభావికంగానే ప్రేమ ఉంటుంది. But unfortunately we gave him up. We forgot him in Golok Vrindavan or Vaikuntha world and came to this material world to be independently trying to enjoy. సో కానీ దురదృష్టవశాత్తు మనం భగవంతుడిని మర్చిపోవడం చేత ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చాము, ఎందుకంటే మనకి మనమే ఆనందాన్ని పొందుదాం అనుకున్నాం. But if the child leaves his rich father and mother and goes on the street, what will be his condition? He will be just suffering like anything. సో తల్లిదండ్రులు చాలా ధనవంతులు, కానీ పిల్లోడు వీధులమ్మడి తిరిగితే ఏం ఉపయోగం, అతను దుఃఖానికి గురవుతాడు. That's how we are also suffering in this world, because we have forgotten Krishna, our supreme loving father. సో అదే విధంగా మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో దుఃఖిస్తున్నాం, ఎందుకంటే మన తల్లిదండ్రులైన భగవంతుడిని మనం మర్చిపోవడం చేత. That's why all the scriptures recommend that we reconnect ourselves with our supreme father Krishna and thereby become happy. సో అందుకని శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మన సర్వోన్నతమైన తండ్రి భగవంతునితోటి మనము మళ్ళీ తిరిగి సంబంధాన్ని ఏర్పరచుకోవాలని. Srila Prabhupada, when he was there on planet Earth, he once came to Pune, the city I belong to. సో ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారు ఈ భూమి మీద ఉన్నారో అప్పుడు ఒకసారి పూణేకి వచ్చారు. That time there was no ISKCON temple in Pune. సో ఆ సమయంలో అప్పటికి ఇస్కాన్ టెంపుల్ పూణేలో ఇంకా ప్రారంభం కాలేదు. Srila Prabhupada had come from Mumbai to go to Mahabaleshwar, and on the way there was a rich man, Malhotra ji. So in his house he was staying. సో పూణే నుంచి ముంబై నుంచి మహాబలేశ్వరం వెళ్తూ
మధ్యలో పూణేలో ఒక భక్తుడి ఇంట్లో శిల ప్రభుపాదుల వారు ఆగడం జరిగింది. And also the Mumbai ISKCON temple was under construction going on. సో అప్పుడు కూడా ముంబైలో ఉన్న ఇస్కాన్ మందిరము ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. At the dining table, that Malhotra ji, the host, asked Prabhupada, Swamiji, why are you building such a huge temple? That time it was costing 2 crore rupees. That time. Now we can say something like 200 crore, or maybe 300 crore. సో మల్హోత్ర అనే భక్తుడితో శిల ప్రభుపాదుల వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు భోజనం తల మీద కూర్చొని అప్పుడు మల్హోత్ర ప్రశ్నించారు ప్రభుపాదుల్ని, స్వామీజీ మీరు ఎందుకు ఇంత ఖరీదైన మందిరాన్ని భగవంతుడికి నిర్మిస్తున్నారు? ఆ సమయంలోనే ఆ మందిరం ఖరీదు 2 కోట్ల రూపాయలు. So Srila Prabhupada did not directly answer. He told him a story. సో ప్రభుపాదులు ఆయనకి సూటిగా సమాధానం చెప్పకుండా ఒక కథ ద్వారా సమాధానం He చెప్పారు. said, you are Malhotra ji, you are a very rich man. So let's say you have a relationship with Birla ji. సో మల్హోత్ర మీరు చాలా ధనికులు, కానీ ఉదాహరణకు ఊహించుకోండి మీకు బిర్లా తోటి టాటా బిర్లా తోటి సంబంధం ఉంటే. And once Mr. Birla invited you for dining with him, and you were sitting, all his family members were also there. సో ఒకసారి ఉదాహరణకి మిమ్మల్ని బిర్లా గారు భోజనానికి ఇన్వైట్ చేశారు. ఆ సమయంలో మరి బంధుమిత్రులందరూ కూడా ఉన్నారు, వారితో కలిసి మీరు భోజనం చేయబోతున్నారు. All of you dined together that time. సో ఆ సమయంలో మీరు అందరూ కలిసి భోజనం చేస్తారు. And some days later, when you were driving your car on the street, there was one fair, and on the street you found one boy who was quite dirty. He was crying like that. సో ఒక సమయంలో మీరు రోడ్డు మీద ఒక అబ్బాయిని చూసారు, అతను చాలా మురికి బట్టలు వేసుకుని ఉన్నారు. Then you were observing this child seemed familiar. ఈ అబ్బాయిని చూస్తే ఇతను కనిపించింది, ఎక్కడో చూసినట్టుంది అనేసి. After thinking for a while, then you realize, oh, this was the child in Birla's family. I saw him that day on the dining table. అప్పుడు మల్హోత్ర కనిపిస్తుందట, ఈ అబ్బాయిని నేను అప్పుడు అక్కడ బిర్లా వాళ్ళ ఇంట్లో భోజనం చేసేటప్పుడు చూసాను కదా ఆ అబ్బాయి. But before that, what had happened? When he was watching that, because the child was hungry, one man, noble person came and he fed the child some food and went away. సో ఈ సంఘటన జరిగే ముందే ఒక మంచి వ్యక్తి ఆ పిల్లోడు ఆకలిగా ఉండడం గమనించి కొంత ఆహారాన్ని ఇచ్చి వెళ్ళాడు. Child was suddenly hungry, so he ate that food and his hunger was removed, but then still he was poverty stricken. సో ఆ సమయానికి ఆ పిల్లోడు ఆకలితో ఉన్నాడు, అతను ఇచ్చిన ఆహారాన్ని తీసుకొని ఆ సమయానికి మాత్రం అతను సంతోషించిన, నిజానికి ఆయన పేదరికంలోనే ఉన్నాడు ఆ పిల్లోడు. Second man came, he also had pity on this child. He gave him some clothes because the clothes were torn. Then he went away. సో ఇంకో వ్యక్తి కూడా వచ్చాడు, అతను కూడా ఈ పిల్లోడి మీద జాలిపడి కొన్ని మంచి దుస్తులు ఇవ్వడం జరిగింది. Still the child was suffering. So third man came after some time. He found him having some fever or something. He gave him some medicines and he left. సో అప్పటికి ఆయన ఆ దారిద్ర్యం నుంచి బయటపడలేదు. మూడో వ్యక్తి వచ్చి చూశాడు, ఈ పిల్లోడికి జ్వరంగా ఉందని చెప్పేసి కొన్ని మందులు ఇచ్చాడు. And now this fourth man, he himself, when he sees him, so he calls up Mr. Birla. That Birla, Mr. Birla ji, is everything fine? సో ఈ నాలుగో వ్యక్తి మల్హోత్ర ఈయన నేరుగా బిర్లాకి ఫోన్ చేసి అందరూ బాగానే ఉన్నారని అడుగుతాడు. And he said, no, I have lost my grandchild and I have been searching him everywhere. I have given ad in newspaper, we have kept reward also, but still we have not found anything. సో లేదండి మా మనవడు తప్పిపోయాడు, వెతుకుతున్నాము, వార్తాపత్రికల్లో కూడా ప్రకటనించాము, కానీ ఇంకా దొరకలేదు, ఆ పనిలో ఉన్నామని చెప్పి. So then immediately you tell him that, oh, I think I have found him. I will immediately get him to you. You put him in the car, you take him to Mr. Malhotra. సో అవునా, నేను ఇప్పుడే మీ మనవడిని చూశాను, నా కార్లో ఎక్కించుకొని మీ వద్దకు తీసుకొస్తున్నానని చెప్తారు మల్హోత్ర. And when Mr. Malhotra saw his grandson, he was so happy. He embraced him, and he, as grandson of such a rich man, he got everything. సో ఎప్పుడైతే ఈ విధంగా బాబుని వాళ్ళ తాత చూస్తారో చాలా ఆనందంలోకి వెళ్తారు. అదే విధంగా తన యొక్క దారిద్ర్యం అనేది తొలగిపోతుంది. Then Prabhupada asked Mr. Malhotra ji the question that what do you think? Who is best person among this first person who just fed him some food, second person who gave him clothes, third person who gave him some medicine, or the fourth person who took him back to his grandfather? సో ప్రభుపాద అడగడం జరిగింది మల్హోత్రాని, ఈ మొదటి వ్యక్తి ఆహారం ఇచ్చారు, రెండో వ్యక్తి దుస్తులు ఇచ్చారు, మూడో వ్యక్తి మందులను అందించారు, నాలుగో వ్యక్తి మీరు డైరెక్ట్ గా అతన్ని బిర్లా దగ్గరికి తీసుకువెళ్లారు. ఈ నలుగురులో ఎవరు గొప్ప? How many of you say the first person is the best because he gave him some food? మీలో ఎంతమంది అంగీకరిస్తారు ఎవరైతే ఆ పిల్లోడికి ఆహారం ఇచ్చిన వాళ్ళు గొప్ప వాళ్ళు? Raise your hand if you think so. ఆహారం ఇచ్చిన వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. How many of you feel the second person is better because he gave him the clothes? రెండో వ్యక్తి ఎవరైతే దుస్తులు ఇచ్చారో వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి.
Raise your hands. No one. Clothes are not important. దుస్తులు ముఖ్యమైనవి కాదా? Okay, the third person who gave him some medicine, he had some సో physical sickness. మూడో వ్యక్తి జాలిపడి అతనికి మందుల్ని వైద్యాన్ని అందించాడు. Raise అతను your గొప్పవాడా? hands. Raise your hands if you feel that is. అతను గొప్పవాడు అనుకుంటే చేతులెత్తండి. వైద్యం అందించిన వాడు. How many of you feel the fourth person is important who took him? He did not feed him anything. He just took him to his grandfather. సో నాలుగో వ్యక్తి అతనికి ఆహారం ఇవ్వలేదు, బట్టలు ఇవ్వలేదు, మందులు ఇవ్వలేదు, కానీ నేరుగా తీసుకెళ్లి వాళ్ళ తాతతో కలిపాడు. ఇతను గొప్పవాడు అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. You all are most intelligent people in Vijayawada. సో మీరందరూ చాలా బుద్ధిమంతులు ఈ విజయవాడ నగరంలో. To learn from you some intelligence only I came here. సో మీ నుంచి ఈ బుద్ధిని నేర్చుకోవడం కోసం నేను ఇక్కడికి వచ్చాను అంటున్నారు. So Mr. Malhotra ji said similar only that yes, that first person, second person, third person, they did good. But the best thing was done by the fourth person, because once he took him to his grandfather Birla, who is so rich, grandfather will give him the best of the foodstuffs, the best of the medicines, best of the clothes for all of his life. సో మల్హోత్రా గారు కూడా సమాధానం ఇదే ఇచ్చారు. ముందు చేసిన ముగ్గురు వ్యక్తులు కూడా మంచి పని చేశారు, కానీ ఎవరైతే నాలుగో వ్యక్తి ఆయనకి తన తాతతో కలిపారో ఆయన మంచి ఆహారాన్ని ఇచ్చారు, దుస్తులను ఇచ్చారు, మందులు ఇచ్చారు, తన యొక్క జీవితాంతం వరకు ఇచ్చారు ఆయనకి. And that is the reason Srila Prabhupada said that we are opening these temples so that all the lost children of Krishna were the sons of the supreme king, king of all kings, they can be reconnected, they can be brought back. సో అందుకోసమే అప్పుడు శ్రీల ప్రభుపాద సమాధానం ఇచ్చారు. అందుకోసమే మేము ఈ మందిరాన్ని నిర్మిస్తున్నాము. ఎవరైతే కృష్ణుడి పిల్లలు తప్పిపోయారో వాళ్ళందరినీ సర్వోన్నతమైన ప్రభువు, సర్వోన్నతమైన తండ్రి ఆయనతో మళ్ళీ రీకనెక్ట్ చేయడానికి, మళ్ళీ తిరిగి సంబంధాన్ని ఏర్పరచడం కోసం మేము ఈ మందిరాన్ని నిర్మిస్తున్నామని శ్రీల ప్రభుపాద సమాధానం ఇచ్చారు. Before even he translated, everybody clapped hands. I believe everybody understands English. Why are we having Telugu translation? నేను తెలుగులో అనువాదం చేయకముందు మీరందరూ చప్పట్లు కొట్టారు. నాకు అర్థమవుతుంది, మీ అందరికి ఆంగ్లం అర్థమవుతుంది అని చెప్పేసి. మరి మీకు ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువాదం అవసరమని అనుకుంటున్నారా? How many of you understand English? Raise your hand. మీలో ఎంతమందికి ఇంగ్లీష్ అర్థమవుతుంది? How many of you that we are not asking Telugu? How many don't understand English? మీలో ఎంతమందికి ఇంగ్లీష్ అర్థం కాదు? ఆంగ్లం అర్థం కాని వాళ్ళు ఎవరు చేతులెత్తండి. We have a few. Around 10-15 are there. Okay, we'll have to continue. మేము ఈ అనువాదాన్ని కొనసాగిస్తాము. So Prabhupada said that. So that is the importance of all the ISKCON temples. We have Australia's temples. Just 2 days back we opened in Kharghar, which is part of New Mumbai, a very huge ISKCON temple. You can say second largest temple of ISKCON in the world. ప్రభు సమాధానం ఇస్తున్నారు. ఇందుకోసమే ఈ మందిరాల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ విధంగా భగవంతుడికి తిరిగి కనెక్ట్ చేయడం. రీసెంట్ గానే కార్గార్ అనే నగరంలో, ముంబై దగ్గరలో ఒక అతిపెద్ద ఇస్కాన్ మందిరాన్ని ఓపెన్ అంటే స్టార్ట్ చేయడం జరిగింది. అది అతి పెద్ద మందిరం భారతదేశంలో. Mr. Narendra Modi, who is the Prime Minister of India, he came for inauguration. He inaugurated. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి యొక్క స్వస్థలతో దీన్ని ప్రారంభించడం జరిగింది. How many of you knew this news before this? Raise your hand. ఈ మాట వెనక ముందు మీలో ఎంతమందికి తెలుసు ప్రధానమంత్రి ఒక ఇస్కాన్ మందిరాన్ని ప్రారంభించారని? మొన్న మధ్యనే. Okay. So we find that these lost children of Krishna, they can be happy when they are reconnected with Krishna. Krishna being the richest person, is Lakshmipati. He can take care of all his children for all time. సో మనం ఈ విధంగా ఏమర్థం చేసుకున్నామంటే ఎవరైతే కృష్ణుడి నుంచి తప్పిపోయిన పిల్లలు ఉన్నారో సర్వోన్నతమైన ప్రభు సర్వ సంపద కలిగిన కృష్ణునికి వాటిని మళ్ళీ తిరిగి వారి సంబంధాన్ని ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళు ఆనందంగా ఉంటారు. But because ignorance is very strong in this material energy, in this Maya potency of the Lord, so that's why living entities don't understand this fact and they remain away from Krishna, trying to make their own separate endeavors to be independently enjoyers. కానీ ఇగ్నోరెన్స్ ఏదైతే ఉందో, అజ్ఞానం, ఈ అజ్ఞానము చాలా బలవంతమైంది భౌతిక ప్రపంచంలో. ఏమనుకుంటామంటే మనకి మనంగానే స్వతంత్రంగా మనము ఇక్కడ ఆనందంగా ఉండగలమని భ్రమిస్తూ ఉంటాము. So they need to be given knowledge, and that's what devotees distribute so much knowledge. సో ఆ అజ్ఞానంలో ఉన్న వారికి జ్ఞానం కావాలి, అందుకే భక్తులు మీ వద్దకు వచ్చి ఆ జ్ఞానాన్ని పంచుతారు. Those who accept this knowledge and then become devotees of Krishna, which is very simple, then they become very happy.
సో చాలా సులభం. ఎవరైతే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకొని కృష్ణుడికి శరణాగతులు అవుతారో వారు ఆనందంగా ఉండగలరు. చాలా సులభమైన విషయం ఇది. On the contrary, who don't listen to this knowledge and continue with their independent enjoyment or independent endeavors to be happy, they suffer. They get lost, as Krishna says over here. సో ఎవరైతే ఈ అజ్ఞానంతో జ్ఞానాన్ని తిరస్కరిస్తారో, స్వతంత్రంగా ఆనందంగా ఉండాలనుకుంటారో వాళ్ళు చివరికి దుఃఖంలోనే మిగిలిపోతారు. They suffer birth after birth, repetition of birth, old age, diseases and death. సో వాళ్ళు జన్మల కొద్దీ ఈ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండాలి. So after many lifetimes of suffering unlimitedly, some very rare fortunate soul comes to the conclusion that Krishna is end all and be all. సో ఎన్నో జన్మల నుంచి దుఃఖాన్ని అనుభవించిన తర్వాత జీవుడికి అర్థమవుతుంది కృష్ణుడు సర్వోన్నతమైన ప్రభువు, ఆయన ఆశ్రయించడం ద్వారా ఆనందంగా ఉంటామని. బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. So such a soul, Mahatma, great soul, who surrenders to Krishna. Krishna is great, whosoever surrenders to him is also great soul, is very rare. సో మహాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళు కృష్ణుడికి శరణాగతులు అవడం ద్వారా, అంటే మహోన్నతమైన కృష్ణుడికి శరణాగతులు అవడం ద్వారా వీళ్ళు కూడా మహోన్నతులుగా గొప్పవారిగా గుర్తించబడతారు. Such a surrendered soul has full faith that Krishna will maintain me, he will protect me. Avashya rakshibe Krishna. Krishna will definitely protect me. సో ఎవరైతే కృష్ణుడికి శరణాగతి చెందిన జీవాత్మలు ఉంటారో వాళ్ళు నిశ్చయంగా ఉండేది ఏంటంటే కృష్ణుడు మనల్ని సర్వత్రా రక్షిస్తూ ఉంటారు అని. Such a person is not anxious about his maintenance. He doesn't take headache. Oh, I have to maintain roti, kapda, makan, food, clothing, shelter. In that only I should focus. సో అటువంటి వ్యక్తి తన జీవన ఆధారం దేని మీద ఆధారపడుతుంది అనేది ఆందోళన చెందడు. As Prabhupada says in the first line of purport, a person in full Krishna consciousness is not unduly anxious about executing the duties of his existence. ఈ భాషను శ్రీల ప్రభుపాదులు చెప్తారు మొదటి పంక్తిలోనే, ఎవరైతే కృష్ణ భక్త రసభావితుడైన భక్తుడు ఎవరైతే ఉంటారో అతను అనవసరంగా దీని గురించి చింతించడు. Srila Bhaktivinoda Thakur says, Amitava nityadasa janinu evara amara palana bhara ekhona tomara. Oh Lord, I have realized now that I am your eternal servant. మనకి అర్థమవుతుంది జీవాత్మకి ఈ విషయం అర్థం చేసుకుంటే నేను భగవంతుడి యొక్క నిత్య దాసుని. So I will just serve you and you please maintain me. I don't worry about my maintenance. సో నేను కేవలం భగవంతుని సేవిస్తాను, భగవంతుడే మన యొక్క జీవనాధారానికి సంబంధించిన విషయాలు చూసుకుంటాడు. हमारा पालन हमारा ekhona tomara. Now my maintenance is your headache or your responsibility. నా పాలన విషయం అది మీరు చూసుకుంటారని భక్తుడు అవగాహన చేసుకుంటారు. It is not headache for Krishna because Krishna is supremely powerful. సో అది మనకి తలనొప్పి కావచ్చు కానీ భగవంతుడికి అది తలనొప్పి కాదు, ఎందుకంటే భగవంతుడు సర్వ సంపదలన్నీ ఆయన దగ్గర ఉంటాయి. Just like in this class only we have quite some children, some boys and some girls who are quite small, below maybe 20, 18 like that. సో ఈ తరగతిలోనే మనం చూడొచ్చు యవనస్తులైన కుర్రాళ్ళు 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని. And all these children are not doing any job, they are not earning any money at all. సో ఎవరైతే 20 సంవత్సరాల లోపు ఉన్నారో వాళ్ళు ఎవరు ఉద్యోగం చేయట్లేదు, వాళ్ళు ఏమి సంపాదించట్లేదు. They are being maintained by their parents. సో వాళ్ళ యొక్క జీవనం అనేది వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. Father is earning, father is purchasing the clothes and he is purchasing grains, and mother is cooking the grains, feeding them, and their maintenance is taken care of. సో తండ్రి సంపాదిస్తారు, తండ్రి వారి యొక్క పోషణ చూసుకుంటారు, ఆయన బట్టలు కొంటాడు, ఆయనే కావాల్సిన ధాన్యాన్ని కొంటారు, తల్లి వండి పెడుతుంది. So it's a long time ever since the child is born, not till he becomes whatever 20-25 when he starts earning. But for all these 20-25 years, such long years, they are being maintained by father and mother. సో చాలా జీవితకాలం పుట్టిన కాడ నుంచి దాదాపుగా 20-25 ఏళ్ళు వచ్చేంత వరకు తల్లిదండ్రులు పిల్లల్ని పోషణ చేస్తారు. So why can't Krishna maintain us? మామూలు సాధారణ తల్లిదండ్రులే అంత చేయగలిగినప్పుడు కృష్ణుడు ఎందుకు చేయలేడు? The greatest quality of children is they declare their dependence on parents. Whatever it is, they say, "Mommy, I'm hungry. Father, I want school bag." So they say, "I love you, Papa. Give me school bag." So father says, "Okay, I'll give you." సో ఈ పిల్లల్లో ఉన్న గొప్ప గుణం ఏంటంటే పూర్తిగా తల్లిదండ్రుల మీద ఆధారపడతారు, పూర్తిగా తల్లిదండ్రులకు శరణాగతి అవుతారు. నాన్న ఐ లవ్ యూ, నాన్న నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాకు ఒక చాక్లెట్ కొనివ్వా, ఈ విధంగా. Chocolate? I did not tell chocolate. You like chocolate, I think.
Prabhu likes chocolates. Which I did not mention. Okay. So we can see just then declare the dependence and the parents take care. సో ఈ విధంగా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటే తల్లిదండ్రులే మన యొక్క పోషణ భారాన్ని చూసుకుంటారు. So we brahmacharis also remain like children only, and all life we can keep telling Krishna that I love you and you please take care of me. సో ఈ విధంగా బ్రహ్మచారులు కూడా కృష్ణుడి మీద పూర్తిగా ఆధారపడి ఉంటారు, కృష్ణుని ప్రేమిస్తారు. కృష్ణ మీరే మమ్మల్ని చూసుకోండి అని ఆధారపడి. And Krishna says, yes, I love you too, I'll take care of you, don't worry. కృష్ణ కూడా అదే విధంగా సమాధానం ఇస్తారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీ యొక్క సంరక్షణ నేను If చూసుకుంటాను. each one of you have that faith and you say I love you to Krishna, Krishna say I love you too, I will take care of you, don't worry, no job, no business, nothing is required. సో మీకు కూడా ఆ విశ్వాసం ఉంటే మీరు కూడా భగవంతుడా నేను నిన్ను ప్రేమిస్తానని చెప్తే ఇంక మిగతా ఏమీ అవసరం ఉండదు. How many of you say you believe that Krishna will be able to maintain all of you together, no problem for him? Raise your hand. మీలో ఎంతమందికి విశ్వాసం ఉంది కృష్ణుడు మనల్ని అందరినీ పోషించగలరని? So how many of you are ready? సో మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? You will not do any job, any business, Prabhujis and Matajis. You will just do Krishna Bhakti with the full understanding, faith, conviction. Krishna will take care of me. Avashya Rakshami Krishna. మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఏ ఉద్యోగం చేయవసరం లేదు, ఏ ధన సముపార్జన చేయవసరం లేదు, కృష్ణుడే చూసుకుంటారని ఎంతమంది సమ్మతించి చేతులు ఎత్తుతారు? Not all hands are up. ఎక్కువ చేతులు ఎగట్లేదు. That is where the courage, daring is required. సో ఈ సమయంలోనే ఆ ధైర్యం అనేది ఉపయోగపడుతుంది. ధైర్యం, courage and daring. డేరింగ్ అందరికి You understand? Daring. ఎవరికైతే ఆ డేరింగ్ ఉండదు, And that daring is called as faith. ఆ డేరింగ్ ని విశ్వాసం అని అంటారు. So all the children who are there, small children, they have full faith. Parents are there, no need to worry. సో తల్లిదండ్రులు ఉన్నారు, మనం ఆ పిల్లలకు ఆ నిశ్చయం ఉంటుంది, తల్లిదండ్రులు చూసుకుంటారు, ఆందోళన చెందదు. But those of you who are something like beyond 25, you don't have faith in your parents. So you feel, no, I need to stand on my own legs. I need to take care of my maintenance. In future, what if? So better I be safe. Better safe than sorry. కానీ ఎవరైతే 25 ఏళ్ల ప్రాయం దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఒక చిన్న సందేహం కలుగుతుంది, నిజంగా తల్లిదండ్రులు మమ్మల్ని పోషించగలరా, ఎందుకైనా మంచిది నేను నా ఉద్యోగం చేయడం ప్రారంభిస్తాను. Yes, it is true that your material parents of your body, biological parents, they don't have the ability to take care of you till you live 70, 80, 90 years of age. They will die much before you. నిజమే, మనల్ని తల్లిదండ్రులు మన జీవితాంతం వరకు చూసుకోలేరు, మన జీవితాంతం అయ్యేలోపు వాళ్ళు ముందుగానే కాలం చేస్తారు. But Krishna will never die. కృష్ణుడు ఎప్పుడు చనిపోరు. Your parents can go bankrupt and they want to maintain you, they are alive, but they don't have financial backup. సో మీ తల్లిదండ్రులు ఒకవేళ జీవించున్న వాళ్ళ దగ్గర సరిపడా ధనం లేదనుకోండి, వాళ్ళు ఏం చేయగలరు? So Krishna will never go bankrupt. సో కృష్ణుడి దగ్గర ఎప్పుడు అలా ఉండదు, కృష్ణుడు ఎప్పుడు ఆయన దగ్గర ఎప్పుడు సర్వ సంపదలు ఉంటాయి. లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. Millions and billions of Lakshmis are there to serve Krishna at every moment. లక్షల కొలది లక్ష్మీ దేవతలు కృష్ణుని యొక్క సేవ కోసమే పరితపిస్తుంటారు. So if you have faith in Krishna's protection, then Krishna takes care of your maintenance without your doing any job, business, anything. ఎవరికైతే కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాల పట్ల విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళు ఎటువంటి ఉపాధి ఉద్యోగం లేకుండానే వాళ్ళని కృష్ణుడు వాళ్ళని సంరక్షిస్తారు. You will see Srila Prabhupada at the age of 70 with no money. 40 rupees is nothing in America, one day's expenditure. And he went with 40 rupees, which he did not even convert into dollars. And he did not have good health. And he was going on a cargo ship for 38 days travel. He had 2 heart attacks. He did not know anyone there. What a daring! Is there any man on planet Earth who can dare to do that now also? సో ఉదాహరణ చేసుకుంటే శ్రీల ప్రభుపాదుల వారు 40 రూపాయలతోటి అమెరికా దేశానికి వెళ్ళారు. అప్పటికి ఇంకా ఆ డబ్బుని మార్చుకోలేదు అమెరికా యొక్క ధనంలోకి, కానీ ఎంత డేరింగ్ కలిగి ఉన్నారు శ్రీల ప్రభుపాదుల వారు. He was fully dependent on Krishna, a sold out servant of Krishna. సో ఆయన పూర్తిగా కృష్ణుడికి శరణాగతి, పూర్తిగా కృష్ణుడి మీద ఆధారపడి ఉన్నారు. So Krishna also sold out himself to Prabhupada. సో కృష్ణుడు కూడా తనని ప్రభుపాదకి
సమర్పించేసుకున్నారు. So who is the man with 40 rupees he can start a business at the age of 70, that too in another country, and in 12 years span establish 108 temples all over the world. సో ఎవరైనా అలాంటి వ్యక్తులు ఉన్నారా? 70 ఏళ్ల ప్రాయంలో 40 రూపాయలతోటి వ్యాపారాన్ని స్టార్ట్ చేసి, అది కూడా ఈ విదేశాల్లో, అది కూడా ఒక 108 మందిరాన్ని స్థాపించగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు? Now ISKCON's property cannot even calculate. One temple TUEP is 600 crores. This Bombay temple, I don't know how much. Delhi temple, Rohini, that is Dwarka, that is 300 crore rupees. And our ISKCON Pune temple is like 100 crore rupees. Each temple is like several 100 crore rupees. సో ఇప్పుడు ఇస్కాన్ దగ్గర ఆస్తులు ఎన్ని ఉన్నాయంటే లెక్కగట్లు. ఉదాహరణకి మాయాపూర్ లో ఉన్నది 600 కోట్ల విలువైనది, ఢిల్లీలో పూణేలో 100 కోట్లు, ఈ విధంగా ఎన్నో రకాల మందిరాలు కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు చేస్తారు. This is all property of Srila Prabhupada alone. సో ఇవన్నీ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆస్తుల ఏకైక ఆస్తులు. ఆయన యొక్క was the world's most poverty stricken man. సో ఆయన అత్యంత పేద మనిషి ఆ సమయం. Materially, భౌతికంగా ఆయన పేదవాడు, and spiritually he was the wealthiest person on planet Earth. సో భూమి మీద ఆధ్యాత్మికంగా అత్యంత ధనవంతుడు ఆయన. So that is what Krishna is telling here, that if you have faith in me, I will be with you, I will take care of you, you don't have to worry anything. సో ఇదే విషయాన్ని కృష్ణ భగవానుడు ఈ అధ్యాయంలో చెప్తున్నారు. ఎవరైతే నా యందు విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళ యొక్క సంరక్షణ నేను చూసుకుంటానని. Bhagavatam it is said, muktim dadati karichit smana bhakti yogam. I give mukti, liberation, very easily to those who do some tapasya etc. But I don't give myself to anyone. సో కృష్ణుడు భాగవతంలో చెప్తున్నారు, ఎవరికైనా ముక్తి కావాలంటే నేను చాలా ఏదైనా తపస్సు చేస్తే నేను ఇచ్చేస్తాను ఈజీగా, కానీ నన్ను నేను ఎవరికి సమర్పించుకోను అంత సులభంగా. Only one who with undivided attention is focused and fully surrendered to Krishna. To such a person only Krishna gives himself fully. సో ఎవరైతే కృష్ణుడి యందు అచంచలమైన భక్తిని కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే కృష్ణుడు వాళ్ళని సమర్పించుకుంటారు. Before the battle of Kurukshetra began, Krishna had declared that on one side there will be my Narayani Sena, thousands of powerful warriors who will be fighting in the war, and on the other side I will be there, I will not lift any weapon. So Kauravas and Pandavas, two parties, fighting parties, they can decide whether they want me without any weapon and or my Narayani Sena with all powerful soldiers. సో కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం ముందుగానే చెప్పడం జరిగింది. ఒకవైపు నారాయణీ సేన, చాలా శక్తివంతమైన నా యొక్క సైన్యం ఉంటుంది, ఇంకొక వైపు నేను ఉంటాను, కానీ నేను ఎటువంటి అస్త్రశస్త్రాలను పట్టుకోనని చెప్పాను. So to choose one, Duryodhan went to Dwarka. సో ఈ రెండిట్లో ఏది ఒకటి ఎంచుకోండి అని చెప్తే దుర్యోధనుడు ద్వారక. And that time Arjuna also set out from Indraprastha to go to Dwarka. సో అప్పుడు కూడా అర్జునుడు ఇంద్రప్రస్థం వైపు. Duryodhan reached first in Krishna's chamber where Krishna was resting on his bed. So he sat near Krishna's head so that as Krishna opens eyes he can see Duryodhan. సో దుర్యోధనుడు అర్జునుడు ఎప్పుడైతే ద్వారకాకి వెళ్ళారో అక్కడ దుర్యోధనుడు కృష్ణుడి తలభాగం వైపు పడుకున్నాడు, ఎప్పుడైతే కళ్ళు తెరవగానే నన్ను చూస్తారని. And just little later Arjun came, he saw Krishna sleeping and Duryodhan is at his head side, and he sat near Krishna's lotus feet. సో అదే సమయానికి అర్జునుడు ఆ ప్రాంతానికి వచ్చారు, అక్కడ కృష్ణుడిని నిద్రించడం, దుర్యోధనుడు తలభాగం వైపు కూర్చుని ఉండడం చూసి పక్కన అక్కడ కూర్చున్నాడు. And when we sleep, we are unaware of everything around, we are completely ignorant. సో ఎప్పుడు Ignorant, we are completely ignorant. సో ఎప్పుడైతే మన చుట్టుపక్కల ఉన్న విషయాలు తెలుసుకోమో అప్పుడు పూర్తి అజ్ఞానంలోకి పడిపోతాం. But when Krishna sleeps, janma karma cha me divyam. Everything that he does, his activities, his birth, all transcendental. When he was sleeping also, he was knowing that Duryodhan came first, he is sitting my head side, and Arjun came later, he is sitting near my lotus feet. కానీ కృష్ణుడు అలా కాదు, ఆయన నిద్రపోయినా కూడా అన్ని ఆయనకు తెలుస్తూ ఉంటాయి. అర్జునుడు నా తలభాగం వైపు కూర్చున్నాడు, దుర్యోధనుడు నా పాదాల వైపు కూర్చున్నాడు. So Krishna slowly opened his eyes and he looked at Arjun towards his feet like that. And then when he opened fully, then he saw Duryodhana. సో కృష్ణుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అలా కళ్ళు తెరుస్తున్నప్పుడు పాదాల వైపు చూసినప్పుడు అర్జునుడు కనిపించాడు, పూర్తిగా కళ్ళు తెరిచినప్పుడు దుర్యోధనుడు కనిపించాడు. So as he just saw Arjun, so Arjun, when did you come? సో ఎప్పుడైతే నా అర్జునుడిని చూశాడో వెంటనే అర్జున నువ్వు ఎప్పుడు వచ్చావని అడిగాడు. And immediately Duryodhana said, oh Lord, I came first. సో వెంటనే దుర్యోధనుడు లేచి నేను ముందు వచ్చాను అని అంటారు. So I will ask first.
about the choice. సో నేను ముందు ఎంచుకుంటాను ఏది ఎంచుకోవాలనేది. But Krishna said, no, no, no. I saw Arjun first. So he should ask. And he is also younger in age. We should allow him to ask. సో కృష్ణుడు అంటారు, లేదు లేదు, నేను ముందు అర్జునుడిని చూశాను, పైగా వయసులో కూడా చిన్నవాడు కదా, ముందు అతన్ని ఎంచుకొని ఇవ్వు అని అన్నారు. So how many of you will choose Krishna's Narayani Sena consisting of 1000 powerful warriors if you have to fight some war? సో మీకే కనుక ఈ అవకాశం వస్తే మీలో ఎంతమంది కృష్ణుడి యొక్క నారాయణ సేన 1000 మంది యోధులు, అత్యంత శక్తివంతమైన యోధులు ఉన్నారు, వాళ్ళని ఎవరు ఎంచుకుంటారు? Raise your hand. ఎంతమందికి నారాయణ సేనని ఎంచుకుంటారు? చేతుల పైకి ఎత్తండి. Only one Mataji wants, some 3-4 Mataji are there. Okay. నారాయణ సేవను ఎంచుకునేవా? This Mataji also wants Narayani Sena. Okay. And how many of you will choose Krishna? సో మీలో ఎంతమంది కృష్ణుడిని ఎంచుకుంటారు ఆ సమయంలో, యుద్ధం చేసే సమయంలో? No, I don't believe in your hand raising, because earlier we had asked question that you will not do job, you will not do any business. You have faith that Krishna will maintain you. Now you are cheating now. సో నేను నమ్మలేకపోతున్నాను, మీరు ఎందుకు ఇప్పుడు చేతులు ఎత్తుతుంటే. ముందు కృష్ణుడి మీద విశ్వాసం ఉంచి చేతులు ఎత్తుతారంటే ఎత్తలేదు, ఇప్పుడు కృష్ణుడు కావాలంటే చేతులు ఎత్తుతుంటే నేను నమ్మలేకపోతున్నాను. You cannot cheat me and you cannot cheat Jagannath Baldev Subhadra. ఇప్పుడు మీరు నన్ను మోసం చేయలేరు, తర్వాత కృష్ణుడు కూడా మోసం చేయరు, జగన్నాథ్ బలదేవ్ సుభద్రాన్ని కూడా మోసం చేయరు. You are not having that faith. Arjun had that faith. మనకి ఆ విశ్వాసం లేదు, కానీ అర్జునుడికి ఆ విశ్వాసం ఉంది. That's why Arjun is pure devotee, not us. ఎందుకంటే అర్జునుడు శుద్ధ భక్తుడు, మనం శుద్ధ భక్తులు కాదు. Arjun got the chance. He said, "Oh Lord, I wish you just become my charioteer. You be on my side." సో అర్జునుడు ఎప్పుడైతే ఈ విధంగా అన్నారో, స్వామి నాకు మీరు నా యొక్క రథసారథిగా ఉండండి, మీరు నా పక్షాన ఉండండి. So he asked, then Duryodhana said, "Okay, as Arjun wants you, O Lord, I am left with no other choice, but your Narayana Sena, I will accept." సో అర్జునుడు అప్పుడు నాకు మరొక అవకాశం లేదు కదా, ఎలాగో ఆయన మిమ్మల్ని ఎంచుకున్నాడు కాబట్టి ఇంకా మిగిలిన నారాయణ సేన నాకు ఇచ్చేయండి. Inside his heart he was thinking, what a fool Arjun is, crazy fellow. He is choosing this useless Krishna who is not going to fight, not going to raise any weapon. Useless Krishna. What a fool Arjun is. సో లోపల దుర్యోధనుడు అనుకుంటున్నాడు హృదయం లోపల, ఏంటి అర్జునుడు ఏమన్నా తెలివి తక్కువడా, ఏ అస్త్రశస్త్రం పట్టుకుని ఉపయోగం లేనటువంటి కృష్ణుని ఎంచుకుంటున్నాడు అని చెప్పేసి. Internally he was very happy, but externally he continued with his grave face and he just left that place. అంతరంగికంగా ఆయన చాలా ఆనందంగా ఉన్నాడు, కానీ బయటికి ఏదో ఒక సానుభూతిని నటిస్తూ సరే అని చెప్పేసి నారాయణ సేన. After Duryodhana left, then Krishna asked, "Oh Arjun, why did you choose me? You know I'm not going to fight, I'm not going to hold any weapon. What is the use of choosing me?" సో ఎప్పుడైతే దుర్యోధనుడు వెళ్ళిపోతారో అప్పుడు కృష్ణుడు అర్జునుడిని అడుగుతారు, "ఓ అర్జున, నువ్వు నన్ను ఎందుకు ఎంచుకున్నావు? నీకు తెలుసు కదా నేను ఎటువంటి అస్త్రశస్త్రాన్ని పట్టుకోను, యుద్ధం చేయను, మీరు మరి నన్ను ఎందుకు ఎంచుకున్నారని అడిగారు. So Arjun said, "I love you, Lord. Not only for this life, birth after birth, I want to serve you." కృష్ణ, ఓ భగవంతుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఈ జన్మకే కాదు, జన్మాంతరాల నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. And you just be with me as my friend. మీరు కేవలం నాతో ఉండండి, నా యొక్క స్నేహితుడిలాగా. I will not just hand over the ropes of my chariot to you. I also hand over the ropes of my life chariot to you. సో నేను కేవలం నా హృదయం యొక్క కళ్యాణాన్ని మాత్రమే మీ చేతికి ఇవ్వడం లేదు, నా యొక్క జీవితం అనే హృదయం యొక్క కళ్యాణాన్ని కూడా మీ చేతికి. And you please draw this chariot in any direction you feel. సో మీకు నచ్చిన దిశలో నా రథాన్ని నడిపించండి. So because Arjun had declared dependence on Krishna like this, that is the reason Krishna confused him and through him spoke Bhagavad Gita for all of us. సో ఎప్పుడైతే అర్జునుడు కృష్ణుడి పట్ల పూర్తి శరణాగతి భావాన్ని తెలియజెప్తాడో అప్పుడు కృష్ణుడు అర్జునుడిని మనల్ని ఉద్దేశించి భగవద్గీత చెప్పడానికి. Krishna was already holding the reins of his chariot, but that was not a problem. His life's chariot was completely shaking and was collapsing because he was not able to understand how can I fight with my relatives. కృష్ణుడు అదే సమయానికి అర్జునుడి యొక్క రథం యొక్క కళ్ళని పట్టుకుని ఉన్నాడు, కానీ తన జీవితం యొక్క కళ్ళని అప్పటికే పట్టుకోలేదు. అందుకే అర్జునుడు సతమతం అవుతున్నాడు ఆ పరిస్థితుల్లో. And that is the time Krishna took hold of the reins of his life's chariot. That outside chariot was anyway there, but more important was his life's chariot. Krishna held on to those ropes. సో ఎప్పుడైతే అర్జునుడు శరణాగతి భావాన్ని ప్రకటించారో అప్పుడు కృష్ణుడు అర్జునుడి యొక్క జీవిత రథం యొక్క కళ్ళని పట్టుకొని నియంత్రించడం మొదలైంది. So for such a devotee, Krishna becomes a constant guide, continuously. అటువంటి భక్తుడికి కృష్ణుడు ఎప్పుడు తన యొక్క మార్గనిర్దేశకాన్ని అందిస్తూ ఉంటారు.
Krishna says in Bhagavad Gita 4th chapter 11th verse, Yatha mam prapadyante tam sataiva bhajamyaham mama vartmanu vartante manusya partha sarvashah. That yatha mam prapadyante, as you surrender unto me, I reciprocate accordingly. సో కృష్ణుడు 4వ అధ్యాయం 11వ శ్లోకంలో చెప్తారు, ఏ ఏ విధాల్లో మీరు నన్ను శరణాగతి పొందితే నేను ఆయా విధాల్లో మీకు ప్రతిస్పందిస్తానని. Just like I am giving this class, mainly I am speaking here. సో ఏ విధంగా అయితే ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, But just a small child of 3, 4, 5 year old, he comes here somehow and he has a rose flower in his hand and he gives a smile. సో ఈ తరగతి మధ్యలో ఒక చిన్న పిల్లాడు వచ్చి ఒక గులాబీ పువ్వుని నా చేతికిచ్చి ఒక చిరునవ్వు నవ్వాడు అనుకోండి. So what do you think? Will I neglect him? మీరు ఏమనుకుంటారు, నేను ఆయన ఏమన్నా నెగ్లెక్ట్ చేస్తాను అనుకుంటున్నారా? Never. లేదు, అలా చేయాలి. I'll just take it and say thank you. నేను దాన్ని తీసుకొని తనకి ధన్యవాదాలు I may తెలియజేస్తాను. put my hand on his head తన నుదుటి మీద తల మీద and I may చేయబడి ask what's your name, నేను అప్పుడు అడుగుతాను, నీ పేరేంటి? and I may give also him some Mahaprasad, arrange some Mahaprasad for him. సో అతనికి కూడా నేను భగవంతుని యొక్క ప్రసాదాన్ని ఇస్తాను. So because he doesn't understand all this class and all that gravity of all this situation, but he got some fascination and attraction and he gave. So he loves me, I will also love him. సో అతను చిన్నపిల్లవాడు, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న క్లాస్ ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి తనకు అర్థం కాదు. అతను ఏ విధంగా అయితే వచ్చి నన్ను ఇచ్చారో నేను అదే విధంగా తనని ప్రేమిస్తాను. So Krishna is also supreme personality of Godhead. సో కృష్ణుడు కూడా ఒక వ్యక్తి. ఎటువంటి వ్యక్తి? పరిపూర్ణ భగవానుడు. So he has feelings. He is not a stone. He has feelings like we have. ఆయనకు కూడా ఆలోచన, ఫీలింగ్స్ ఉంటాయి. ఆయన ఒక రాయి కాదు. So anybody from the bottom of his heart says, Krishna, I love you. Krishna says, I love you too. ఎవరైతే తన యొక్క హృదయ అంతరంగం నుంచి భగవంతుడా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే కృష్ణుడు కూడా అదే విధంగా నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానని సమాధానం ఇస్తారు. But for that we should be dependent exclusively on Krishna and not on anything of this world. అందుకోసం మనము భగవంతుడిపై పూర్తి శరణాగతిని పొందాలి, కొంచెం ఎక్కువ కాదు. By destiny you may have a lot of things in your possession, you will be a rich person, but you should not think that these things make me powerful, but rather Krishna's blessing upon me, this is the only power that I have. Otherwise these things are here today, gone tomorrow. సో విధిపూర్వకంగా మనం ధనవంతులు అవ్వవచ్చు, కానీ మనకి ధనం ద్వారా పూర్తి శక్తులు వచ్చినాయి అని అనుకోకూడదు. కృష్ణుడి యొక్క కృప ద్వారా ఇదంతా సాధ్యమైందని అనుకో. Brahmachari is like us, myself and Rajadam Prabhu. We feel no, if we have wealth, which we possess wealth, then we may get carried away thinking that this is power. So that's how we don't have any wealth. We are vikaris. సో అదే విధంగా బ్రహ్మచారులు కూడా ఉంటారు, నాకు దాని ద్వారా దీని ద్వారా కాదు వచ్చేది, కృష్ణుడి ద్వారా అనే విషయాన్ని కలిగి. But if you all feel that you can have money, have it, but know that your money cannot save you. సో మీరు అందరూ అనుకోవచ్చు, నా దగ్గర ఉన్న డబ్బు బలం ద్వారా అన్నిటి నుంచి రక్షణ పొందుతాను. కాదు, డబ్బు ద్వారా మనకి రక్షణ రాదు. Some 2-3 years back when Corona was in full swing, people were ready to pay lakhs of rupees for the oxygen bottle, but there are no oxygen bottles, and they could not save their relatives, rich people also. కొన్ని సంవత్సరాల ముందు కరోనా అనే వ్యాధి వచ్చింది. ఆ సమయంలో ఎంత డబ్బులు పెట్టినా ఆక్సిజన్ సిలిండర్ దొరకలేని పరిస్థితి. ప్రకృతే క్రియమాణాని గుణే కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తహమితి మన్యతే. Everything is done by Prakriti, the 3 modes of material nature with which the Prakriti is made up of. సో ప్రతిదీ ప్రకృతి ద్వారా నియంత్రింపబడుతూ ఉంటుంది. So the 3 modes are sattvagun, rajagun, tamogun, goodness, passion and ignorance. ఇవన్నీ ప్రకృతి త్రిగుణాల ద్వారా, సత్వగుణము, రజోగుణం, తమోగుణం, ఈ గుణాల ద్వారా నియంత్రింపబడుతుంది. Sattva-guni person has knowledge and he is happy. సో సత్వగుణంలో ఉన్న వాళ్ళకి జ్ఞానం ఉంటుంది, వాళ్ళు సంతోషంగా ఉంటారు. Passionate person, he is mad after sex life and after earning money. సో రజోగుణంలో ఉన్న వాళ్ళకి కామము మరియు ధన సముపార్జనపై ఎక్కువ మక్కువ ఉంటుంది. Ignorant person has nidra alasya pramad. He sleeps like anything, he is very lazy and he is almost mad person. సో తమోగుణంలో ఉన్న వారికి అతి నిద్ర మరియు అత్యంత బద్ధకంగా ఉంటారు, తర్వాత పిచ్చివాళ్ళుగా వ్యవహరిస్తారు. There is 3 modes of material nature called guna. Guna also is a Sanskrit word having another meaning, rope. So with these 3 ropes we are all tied up. సో ఈ త్రిగుణాలు, ఈ 3 గుణాలు, గుణానికి సంస్కృత పదంలో తాడు అనే ఒక అర్థం కూడా ఉంటుంది. ఈ 3 గుణాల ద్వారా, ఈ 3 తాళ్ల ద్వారా మనం బంధించబడి ఉన్నాం. So at any given moment, one of the modes is always acting on us, and we are helplessly under its weight. We are not able to do anything. We just act. సో ఏ గుణం యొక్క ప్రభావంలోకి మనం వస్తామో ఆ గుణం ఆధారంగా మనం ప్రవర్తించడం జరుగుతుంది. అది మనం అనుకోకుండానే ఆ గుణం ద్వారా
ప్రవర్తిస్తాం. That's what Krishna is telling. Prakrutihi kriyamanani. All the activities are done by Prakriti only. సో అందుకని కృష్ణుడు చెప్తున్నాడు అన్ని కార్యకలాపాలలో ప్రకృతి ద్వారా నియంత్రించబడతాయి. Outside a huge Prakriti in which the sun is there, moon is there, sun rises, sun sets, and moon rise, moon set, and so many things. That is huge Prakriti outside. సో బాహ్యంగా గొప్ప ప్రకృతి ఉంది, మనం చూస్తుంటాం సూర్యుడు చంద్రుడు అస్తమించడం ఉదయించడం ఇవన్నీ, అది చాలా బాహ్యంగా ఉండే ప్రకృతి. And we have small Prakriti, our body, the gross body and subtle body, Panchamahabhut and mind, intelligence, possible. This is also made of Prakriti only. సో మన శరీరం కూడా చిన్న ప్రకృతి, ఇది కూడా పంచమహాభూతాలతోటి మరియు స్థూల పదార్థాలతోటి సూక్ష్మ పదార్థాలతోటి తయారు చేయబడింది. And we are bound up by this also. మనం దీని ద్వారా కూడా బంధించబడి ఉంటాం. How many of you have pitta prominent in your body? Raise your hand. మీలో ఎంతమందికి పిత్త వాయువు ద్వారా సమస్య ఉంది? And nobody knows about Ayurveda, I think. మీలో ఎక్కువ మందికి ఆయుర్వేదం గురించి. So those of you who have pitta prominent in your body, you have passion, which is prominent mode in you. సో ఎవరికైతే ఈ పిత్త శాతం ఎక్కువ ఉంటుందో వాళ్ళకి రజోగుణ స్థాయి పెరుగుతుంది. Those who have vata prominent, how many of you have vata prominent in your body? ఎంతమందికి వాతం ఉంది? వాతం. So for them, ignorance will be prominent mode in their body. సో ఎవరికైతే ఈ వాత గుణాలు కలిగి ఉంటారో వాళ్ళకి అజ్ఞానం తమో గుణం యొక్క ప్రభావం ఉంది. How many of you have kapha prominent in your body? ఎంతమందికి కఫానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి? So they have sattva guna prominent in their body. సో వాళ్ళు సత్వగుణం ద్వారా పనిచేయబడుతున్నారు. Certainly these modes keep fighting among themselves, and one is prominent, other is not, but it just keeps changing. But one thing is necessarily prominent. ఈ గుణాలు వాటితో వాటే గొడవ పడుకుంటూ ఒక సమయంలో ఒకటి ఎక్కువగా ఇంకో సమయంలో ఇంకోటి తక్కువగా ఆ విధంగా హెచ్చు తగ్గులు అవుతూ ఉంటుంది. So prakrute kriyamanani gunai karmani sarvasya. Gunas only doing everything, but the one who is ahankari, one who is arrogant and who is proud, ahankara vimudatma is rule number 1. Karta aham iti manyate. He thinks I did it. సో ఈ విధంగా ప్రకృతి అంతా నియంత్రిస్తుంది, కానీ ఎవరైతే అహంకారం కలిగి ఉంటారో వాళ్ళు అనుకుంటారు ఇదంతా నేను నియంత్రిస్తున్నాను అనేసి. Just like if I say now I am giving this class. ఉదాహరణకు నేను అనుకోవచ్చు ఈ తరగతి నేను ఇస్తున్నాను అని చెప్పి. Now just imagine from the beginning of the class we did not have this microphone on this. ఉదాహరణకు ఊహించుకోండి ఈ తరగతి ప్రారంభం ముందే ఈ మైక్ పనిచేయలేదు అనుకోండి. Then will I be shouting? My throat will go down because people below will say speak loudly, and my 5-10 minutes only my throat will be down. నేను గట్టిగా అరుస్తూ క్లాస్ ప్రారంభిస్తే వెనకాల ఉండే వాళ్ళకి వినిపించదు, వాళ్ళు ఇంకా గట్టిగా చెప్పంటే ఒక 10 నిమిషాలకి నేను ఆ తరగతిని ఆఫ్ చేయవచ్చు. Or let's say I have cough also, cough cold, so my throat is down already. So what? I'm not able to speak only. ఒకవేళ నాకే కఫానికి సంబంధించిన సమస్య ఉంటే అప్పటికి నా గొంతు పాడైపోయింది, ఇంక నేను మాట్లాడేది ఏముంటుంది. Or my intelligence controlled by Paramatma, matta smriti jnanam apohanam cha, he gives the knowledge. He does not give knowledge only, and I'm completely confused. Then also I cannot speak. సో ఒకవేళ నా బుద్ధి పరమాత్మ యొక్క నియంత్రణలో లేకపోతే ఆయన నాకు ఎటువంటి బుద్ధిని ఇవ్వలేడు, నేను కూడా ఏం మాట్లాడలేను. Or let's say this is 12 o'clock midnight, all setup is there, none of you are there. Will I speak? ఒకవేళ ఇదే క్లాస్ అర్ధరాత్రి 12 ఉందనుకోండి, ఈ సెటప్ అంతా ఉంది, మైక్ ఇవన్నీ, కానీ వినడానికి మీరు ఎవరు లేరు, నేను మాట్లాడతాను మరి. Or let's say all of us as we are all sitting on the main street over there in the middle where the signal, all traffic is on all sides. Will I be able to speak then? ఒకవేళ ఉదయం ఇది అన్ని సెటప్ అంతా రెడీగా ఉంది, అంతా సిద్ధంగా ఉంది, మనం అందరం వెళ్ళి రహదారి మధ్యలో కూర్చుంటే అప్పుడు మనం వినగలమా? So many horns will be honking. Get lost! What nonsense! What are you sitting here in the middle of the traffic? సో ఎన్నో హారన్లు మోగుతూ ఉంటాయి, పక్క తప్పుకోవా. So I told 5-6 situation in which I am helpless. I just can't speak on it. నేను ఇప్పుడు ఏదైతే ఈ 5 సందర్భాల గురించి చర్చించానో ఈ 5 సందర్భాల్లో నేను స్వయంగా చేసేది ఏం లేదు. But if only I am fool, I think that I am giving class. ఒకవేళ నేనే కనుక మూడున్నై ఉంటే నేనే అనుకోవచ్చు ఈ క్లాస్ నేనే ఇస్తాను. So I am not powerful, but I am empowered. నేను శక్తివంతుని కాదు, కానీ నేను ఆశీర్వాదం పొందబడినవాడిని. I have power, but it's not my own. You all have empowered me. Lord has empowered me. Guru Parampara has empowered me. Prabhupada has empowered me. Gurudev and Vaishnavas have empowered me. సో నా కాడ శక్తి ఉంది, అది నాది కాదు, గురువుల నుంచి శ్రవణం చేస్తున్న మీ నుంచి భగవంతుడి నుంచి వచ్చిన శక్తి. So one who is fool, he thinks no, it is my own power. ఎవరైతే మూడుడు ఉంటాడో అతను అనుకుంటాడు ఇదంతా నా శక్తి సామర్థ్యాలలో. Krishna saying ahankara vimudatma kartaham iti manyate. He thinks I am the doer. ఎవరైతే అహంకారంలో కలిగి ఉంటారో వాళ్ళే అనుకుంటారు ఇదంతా నేను చేస్తున్నాను. How many of you are good in cooking? Raise your hand. మీలో ఎంతమంది వంట బాగా చేయగలరు? చేతులు ఎత్తండి. Now I don't know who gave certificate to you that you are a good cook. నాకు తెలియదు మిమ్మల్ని ఎవరు ప్రామాణికరించారో మీరు మంచి You only give
give that food. ఓకే, No మీకు problem. మీరే అనుకోని ఉండొచ్చు Small girls మంచి are- మండవాలని. Okay. So now imagine there is no gas in the cylinder. ఉదాహరణకు ఊహించుకోండి, గ్యాస్ లేదు, సిలిండర్ లో గ్యాస్ లేదని. So how will you cook chapatis? మీరు ఏ విధంగా వంట చేస్తారు చపాతీలు? You are expert chapati maker. మీరు ప్రావీణ్యం సాధించున్నారు చపాతీలు వండడం, మరి మీరు ఎలా వండుతారు? How many of you know to cook chapatis? మీరు గ్యాస్ లేకుండా ఎంతమంది చపాతీలు వండగలరు? Gas is not there, your head is heated up. Will you keep chapati here and get roasted there? సో గ్యాస్ లేదు, ఈ టెన్షన్ లో తలంతా వేడెక్కిపోయింది, తల మీద చపాతీ పెడితే వంట అయిపోతుందా? None of us can cook like that. ఎవరు ఆ విధంగా వంట చేయలేరు. Rather that dough is also going to get contaminated with our sweat. సో ఆ చపాతీ కూడా అపరిశుభ్రం అయిపోతుంది మన యొక్క చెమట వాటిని స్పృశించి. So we all have to know that I am not powerful independently. I am empowered. That gas, that cylinder, all that empowers my cooking. Then only I can show my expertise. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం స్వతంత్రంగా మనకి ఈ శక్తి లేదు, మిగిలిన వాటిలన్నిటి ద్వారా వాటి యొక్క సహాయం తీసుకొని వండగలుగుతాం. So one who is convinced that Krishna is my, he is helping me in all throughout, such a person dedicates his life fully to Krishna. సో ఎవరైతే ఈ విషయాన్ని కలిగి ఉంటారో ఇదంతా కృష్ణుడి యొక్క కృప ద్వారా జరుగుతుందని, వాళ్ళు కృష్ణుడికి పూర్తిగా శరణాగతులు అవ్వగలరు. How many of you have good digestive system? Food. మీలో ఎంతమందికి మంచి జీర్ణ శక్తి ఉంది? Raise your hand. చేతుల పైకెత్తండి, జీర్ణ శక్తి బాగా పనిచేస్తున్న వాళ్ళు. So this is also not your own potency. సో ఇది కూడా మీ యొక్క శక్తి కాదు. Aham Vaishwanaro Bhutva Praninam Deham Ashrita. I am Vaishwanar. Krishna in one form is sitting as Jatragni. Krishna is that. And he digests it. If he doesn't help you, forget it. You can't digest. సో మన పొట్టలో కూడా వైశ్వానర అనే నామధేయంతో కృష్ణుడు జఠరాగ్ని రూపంలో మనం తీసుకున్న ఆహారాన్ని అరిగిస్తున్నాడు. ఒకవేళ అతనే చేయకపోతే అది అరగదు నిజంగా. In the old age, the Jatragni goes down. So you are not able to digest the way you were in your youthful days. వృద్ధాప్యంలో ఈ జఠరాగ్ని యొక్క స్థాయి తగ్గుతుంది. ఏ విధంగా యవ్వనంలో అరిగించుకునే శక్తి ఎంత ఉండదో వృద్ధాప్యంలో అంత శక్తి ఉండదు మనకి. So one who understands that Krishna is all throughout giving me power, such a person surrenders to Krishna with all his heart. సో ఎవరైతే ఈ నిశ్చయాన్ని కలిగి ఉంటారో కృష్ణుడే మనకు అన్ని శక్తులను ఇస్తున్నారని, వాళ్ళు కృష్ణుడికి శరణాగతి పొందగలరు. In about brahmacharya life it is said, karmana manasa vacha sarvahastha susarvada sarvatra maithuna tyago brahmacharyam prachakshate. The definition of brahmachari: karmana manasa vacha, with his bodily actions, with his mental thoughts, and with his verbal potency, speaking potency, he gives up sex for all time. He doesn't do sex with his body, doesn't speak about sex with his tongue, doesn't think about sex with his mind. సో బ్రహ్మచారి యొక్క నిర్వచనం ఏంటంటే, కర్మ అంటే తన యొక్క కర్మల ద్వారా, వాక్కు ద్వారా, మనసు ద్వారా ఈ కామము అనే విషయాన్ని అతను పూర్తిగా వదిలేస్తారు. సర్వత్ర మైథున త్యాగో బ్రహ్మచర్యం ప్రచక్షతే. One who gives up sex life on all platform, physical, mental and verbal, such a person is called as a brahmachari. సో అన్ని మానసికంగా, శారీరకంగా మరియు అంతరంగంగా ఎవరైతే కామపూరిత ఆలోచనని వదిలేస్తారో వారు బ్రహ్మచారిగా వర్తింపగలరు. And one step ahead of him is sannyasi. సో దీనికి ఇంకొక ముందడుగు వేస్తే వాళ్ళని సన్యాసులు అంటారు. With his body, mind and words, all three are fully engaged in the service of the Lord. సో అతను సన్యాసి తన యొక్క శారీరకంగా మరియు వాక్కుల ద్వారా, తన యొక్క కర్మల ద్వారా కృష్ణుని సేవిస్తారు. That's why it's called a Tridandi sannyasi. He holds a staff in which there are 3 sticks which represent his body, his mind and his words. సో అందుకనే వారిని త్రిదండి సన్యాసులు అంటారు. ఒక కర్ర చేతిలో పట్టుకుంటారుగా, 3 కర్రలు ఉంటాయి అందులో. దాన్ని శరీరము, మనస్సు మరియు వాక్కు అంటారు. In 11th canto, 23rd chapter, 57th verse, one such a sannyasi, Avantidesh Brahman, he says, Etam sa asthaya paratmanishtam adhyasitam purvatamer maharshivi aham tarishami durantaparam tamo mukundangri nishayvayaiva. This is sannyasa mantra. సో అవంతి బ్రాహ్మణుడు భాగవతంలో ఈ యొక్క శ్లోకాన్ని పఠిస్తారు. ఇది సన్యాసి యొక్క మంత్రం. So this is the mantra. Each sannyasi in ISKCON, when he is given sannyas, he chants this mantra. సో ఎప్పుడైతే ఈ ఇస్కాన్ సంస్థలో సన్యాసి దీక్షని స్వీకరిస్తుంటారో వాళ్ళు ఈ మంత్రాన్ని పఠిస్తారు. So the Prabhupada himself took sannyas, and under his guidance,
So many hundreds of sannyasis are there within ISKCON. సో శిల ప్రభుపాదులు ఆయన కూడా సన్యాసం తీసుకున్నారు. ఆయన కింద ఎంతో మందిలో ఆయన సన్యాసిగా తయారు చేశారు. They lead their lives as per this shloka. సో వాళ్ళు వాళ్ళ యొక్క జీవనాన్ని ఈ శ్లోకం యొక్క ఆధారంగా కొనసాగిస్తారు. In which it is said, etam sastaya paratma nishnam adhyasitam purvatamayr mahashami aham tarishyami duranta param. Duranta. Like there is one train express, Duranto Express. How many of you know Duranto Express? దురంతో ఎక్స్ప్రెస్ ఎంతమందికి తెలుసు? It's a long distance train. అది చాలా సుదూర ప్రాంతాలను చేరుకుంటుంది. Something like Mumbai to Kolkata, crossing the entire India, kind of. ఉదాహరణకి భారతదేశం యొక్క ఈ కోణం నుంచి ముంబై నుంచి తూర్పు కోణం వరకు కలకత్తా వరకు Dur hai jiska ant. Durant, Durant. సో దీని యొక్క అంతము చాలా దూరంగా ఉంటుంది, అందుకే దాన్ని దురంతం అంటారు. Anyway, Bombay to Kolkata is not such a long distance in comparison to Bhavasagar, crossing the ocean of birth and death. సో ఇది అంత దూరమేం కాదు, భవసాగరం తోటి మనం పోల్చుకుంటే ఈ ముంబై నుంచి కలకత్తా అనే దూరం అంత దూరమేం కాదు. So sannyasi's conviction is aham tarishyami durantaparam. This ocean of birth and death, which has a long, which destination is very far, Vaikuntha, I will cross it all. సో సన్యాసి యొక్క నిశ్చయం ఏంటంటే చాలా దూరంగా ఉన్న వైకుంఠాన్ని, ఈ భవసాగరం దాటి దాన్ని నేను చేరుకోవాలి. Tamo mukundangri nishayva yaiva, by worshipping, by taking shelter of the lotus feet of Krishna. సో కృష్ణుడి యొక్క చరణ పాదాలను సేవించడం ద్వారా దాన్ని చేరుకుంటారు. Because Krishna's lotus feet are compared to a boat in which a devotee can sit and cross this ocean of birth and death very easily. కృష్ణుడి యొక్క పాదాలని శాస్త్రం నావ కింద పోల్చబడుతుంది. కృష్ణుడి పాదాలని సేవించడం ద్వారా ఈ భవసాగరాన్ని దాటొచ్చు ఆ పడవ. సమాశ్రితాయే పదపల్లవప్లవం మహత్పదం పుణ్య యశో మురారే భవాంబుదిర్వత్స పదం 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 యత్ విపదాం దతేషాం. So in this shloka, Brahmaji is saying, Samashitaye Padapallavaplavam. Those devotees who take shelter of the two lotus feet of Krishna, which are compared to a boat. సో ఎవరైతే శ్రీకృష్ణుడి యొక్క చరణ పాదుకల్ని శరణాగతి పొందుతారో అది ఒక నావ కింద ఉదాహరించబడింది. For them, Bhavangudir Vatsa Padam Padam Padam. Bhava Ambudhi, this Bhava Sagar, ocean of such a huge ocean of Bhava Sagar, repetition of birth and death. Bhavangudir Vatsa Padam Padam Padam. It becomes reduced to the size of water content in a calf's footprint. సో ఎవరైతే కృష్ణుడి పాదాన్ని శరణాగతి పొంది ఉంటారో వాళ్ళకి ఇది ఎన్నో విపత్తులతో కూడిన ఈ భవసాగరం అట ఆవు దూడ యొక్క గిట్టలో ఎన్నైతే నీళ్లు ఉంటాయో అంత చిన్నదిగా మారిపోతుంది. Is it difficult to cross calf's footprint filled puddle water? సో దూడ గిట్ట యొక్క ముద్రలో పట్టిన నీళ్ళని దాటం ఎవరికైనా కష్టంగా ఉంటుందా? Even a child can easily cross over it. ఒక చిన్న బాలుడు కూడా దాన్ని సులభంగా దాటవేయగలడు. So that is what the sannyasi is saying, that I will cross over this ocean of birth and death by taking shelter of the lotus feet of Krishna, by worshipping Krishna's lotus feet. సో అదే విధంగా సన్యాసి కూడా ఈ విషయాన్ని కలిగి ఉంటారు. శ్రీకృష్ణుడి యొక్క చరణ పాదాలను ఆశ్రయించి ఆ కృష్ణ పాదాలని సేవించడం ద్వారా ఈ భవసాగరాన్ని సులభంగా దాటవేయగలరు. And this is the determination which was repeated earlier by great sages. సో ఈ నిశ్చయం గురించి పూర్వము ఎంతో మంది సాధువులు చెప్పబడి ఉంది. Etamsa asthaya paratma nistham. This is the nishtha, faith of the great souls. దీనినే నిష్ఠ అంటారు. గొప్ప వారి యొక్క నిశ్చయం విశ్వాసం ఈ విధంగా ఉంటుంది. Etamsa asthaya paratma nistham adhyasitam purva tamayr maharshi. Those who were mahan rishis and all that, they had this faith. సో ఎవరైతే మహా ఋషులు అంటారో వాళ్ళకి ఈ విధమైనటువంటి విశ్వాసం ఉంటుంది. So Prabhupada says in one purport, the dress is not sannyas, but the attitude of service to Krishna is sannyas. సో ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు వివరిస్తారు, ఇది సన్యాసి అంటే కేవలం పై దుస్తుల వరకు మాత్రమే కాదు, వారు సన్యాసిగా ప్రవర్తించడం కృష్ణుడి యొక్క సేవలు. There are many in India, sadhus, so-called sadhus, who have just the dress of sannyasi, but they are not having service to Krishna. That's why they are not actually sannyasis. సో చాలా మంది సన్యాసులు మనం భారతదేశంలో చూడొచ్చు, వాళ్ళు పై దుస్తుల వరకే సన్యాసులుగా ఉంటారు కానీ వాళ్ళు నిజ జీవితంలో కృష్ణుడి యొక్క సేవ చేయట్లేదు, వాళ్ళు సన్యాసులుగా పరిగణింపబడరు. Rather, a shameful thing is some of the sannyasis are smoking cigarettes. చాలా సిగ్గుకరమైన విషయం ఏంటంటే కొంతమంది సన్యాసులు ధూమపానం చేస్తూ ఉంటారు. It's a shame on such people who are in the dress of sannyasi. సో ఆ విధంగా వాళ్ళు చేసే పనుల ద్వారా సన్యాసులుగా ఒక సిగ్గుకరమైన విషయం. In Bhagavad Gita, Krishna says 6th chapter 1st verse, he says that even a grahastha can be like a sannyasi or yogi.
సో శ్రీకృష్ణ భగవానుడు 6వ అధ్యాయం భగవద్గీతలో చెప్తారు గృహస్థు కూడా సన్యాసి కింద వర్తించగలడు. He doesn't have to unnecessarily show off by wearing saffron clothes, shaving head, or having matted locks of hair. That is not required. సో ఆయన ఏమి గృహస్థ ఏమి తెల్ల దుస్తులు వదిలేసి కాషాయ దుస్తుల్ని ధరించి అందరికి చూపించే అవసరం లేదు నేను సన్యాసిని అని. What is required? He not be attached to the fruits of his action. దానికి అవసరం ఏంటంటే కర్మ ఫలాపేక్షకి ఆసక్తుడు అవ్వకుండా ఉండడం. Anashrita karma phalam karyam karma karoti. He acts as is obligated. సో ఆయన ఈ ఫలాపేక్షతో వర్తిస్తూ ఉంటాడు. So sannyasi cha yogi cha na niragnir na cha akriya. He is a sannyasi, he is a yogi. He is a sannyasi, he is a yogi. ఎవరైతే ఈ విధంగా ఫలాపేక్ష పట్ల అనాసక్తులై వర్తిస్తారో వాళ్ళే సన్యాసులు, వాళ్ళే యోగులు. Not the one na niragnir, one who does not light fire, na cha akriya, or he remains inactive. He is not a sannyasi. సో ఎవరైతే నిత్యాగ్నిహోత్రం చేయరో వాళ్ళు నిత్యాగ్నిహోత్రం చేస్తారో వాళ్ళు మాత్రమే సన్యాసులు కాదు. Rather, he is very active. He is active in the service of the Lord. వాళ్ళు నిత్యాగ్నిహోత్రం చేయకపోయినా కానీ కృష్ణుడి యొక్క సేవలో పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. That's what Krishna is saying. Machitta sarva durgani mat prasadat tarishasi. By my blessing, my Ashirwad, you will be able to cross all these obstacles in your life. సో ఈ విధంగా కృష్ణుడు చెప్తున్నారు, నా యొక్క కృప ద్వారా ఈ ఎన్నో ఆటంకాలతో కూడిన భవసాగరాన్ని సులభంగా దాటవచ్చు. But those who are conducted by false ego, at the chettu ahankara na shroshasi, they don't hear on. ఎవరైతే ఈ అహంకారం యొక్క ప్రలోభానికి గురై ఎవరైతే శ్రవణం చేయరో వాళ్ళు నన్ను శరణాగతి పొందలేరు. Many times, because I am so-called senior, when we go to Grahasthas, the Prabhujis or Matajis, they tell, Prabhu, just tell our son or our daughter, हमारी सुनता ही नहीं है. He just doesn't listen to us. Maybe he will listen to you. You please instruct him something. మేము ఎప్పుడైతే గృహంలో సత్సంగ కార్యక్రమాలు నిర్వహించడానికి వెళ్తాం, అక్కడ తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, స్వామీజీ మా పిల్లలకి మీరు కొన్ని మంచి మాటలు చెప్పండి, అసలు మాట వినట్లేదు మా మాట అనేసి. How many of you seen your children at one point of time they are not listening to you? మీరు ఎంతమంది చూసారో మీ పిల్లలు మీ మాటలు వినకుండా ఉండడం? So when this happens, generally in teens this happens, in their teenage. సో ఇది ఏ సమయంలో అవుతుందంటే టీనేజ్ అంటే యవ్వన వయసులో ఇది సాధారణంగా జరుగుతుంది. When they are very small, they listen to parents. They are obedient. వాళ్ళు బాల్యంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల నుంచి వింటారు, వినయంగా ఉంటారు. But somewhere at the age of 12, 13, 14, they say, what is this? We know everything. Who are you? I am not a small kid drinking milk. I know. ఎప్పుడైతే ఈ 12 ఏళ్ళు దాటుతారో అప్పుడు వాళ్ళు అంటారు, మీరు చెప్పేది ఏంటి, నాకు అంతా తెలుసు, నేను చూసుకుంటాను. Now that boy or girl, they think that I am grown up. I don't need your instructions and guidance. I am okay. ఎవరైతే ఈ బాలుడు లేదా బాలిక అనుకుంటారో నేను పూర్తిగా ఎదిగాను, నాకు తెలిసి ఏం చేయాలో మీ మాట వినాల్సిన అవసరం లేదు. Similarly, when we are also ahankaris, we are conducted by false ego, then we also don't listen to Krishna's message, Guru's message, or devotee's message. సో అదే విధంగా మనం కూడా అహంకారానికి ప్రలోభితులమై భగవంతుడి నుంచి కానీ గురువుల నుంచి కానీ శాస్త్రాల నుంచి వినడానికి నిరాకరిస్తాము. And when one doesn't hear like that, Vinamshasi, he is destroyed. ఎవరైతే ఈ విధంగా వినరో వాళ్ళు నాశనానికి గురవుతారు. In childhood, we might have all heard the story that there was a small boy. He was in slums and all that. So he would do pickpocketing, telling lies, small things like that hoodlums do. సో మనము చిన్నప్పుడు ఈ కథ వినే ఉంటాము, ఒక మురికివాడలో ఒక బాలుడు దొంగతనాలు చేస్తూ ఉంటాడు, కొన్ని తప్పుడు పనులు చేస్తూ ఉంటాడు. He did not have a mother and father, but one aunt was there. One aunt. Okay. అతనికి తల్లిదండ్రులు లేరు కానీ తనకి చూసుకోవడానికి ఒక ఆంటీ ఉన్నారు. And she did not care for it. Okay, when he grows up, he will improve. సో ఆమె అతన్ని పట్ల పూర్తి శ్రద్ధను కలిగి ఉండేది కాదు, ఎప్పుడు పెరిగినప్పుడు తనకి తాను నేర్చుకుంటాడు. Eventually he became a big dacoit kind of and became a murderer. He murdered also one person. సో ఆ విధంగా అతను పెరుగుతూ ఒక పెద్ద బందిపోటు అవుతాడు. తర్వాత కొన్నాళ్ళకి ఒక వ్యక్తిని హత్య చేస్తాడు. ఆ వ్యక్తి he was given death sentence. He was to be hanged. సో అతనికి మరణ శిక్ష విధించడం జరుగుతుంది. So before he was hanged, then he was asked whether he have any last wish. ఎప్పుడైతే తనకి ఉరి వేయడం జరుగుతుందో ఆ సమయంలో మీ చివరి కోరిక ఏదైనా ఉందని చెప్పేసి ఆ బందిపోటుని అడగడం జరిగింది. So he said, yes, I want to meet my aunt. నాకు ఒక కోరిక ఉంది, నేను మా ఆంటీని కలవాలి. So then they understood only aunt is there, nobody else. So they called him to jail. సో వాళ్ళకి అర్థమైంది ఇతనికి ఆంటీ, వీళ్ళ ఆంటీ తప్ప ఇంకెవరు లేరని చెప్పేసి ఆమె పిలవడం జరిగింది. So she said, yes, my dear nephew, what do you want to say?
సో చెప్పండి, మీరు నాకేం చెప్పాలనుకుంటున్నారో నా పదిపోటుని అడిగింది. He said, come closer, I want to tell you your ears. సో దగ్గరికి రా, నేను నీకు ఈ విషయాన్ని చెవిలో చెప్పాలనుకుంటున్నాను అని And when అంటాడు. she brought her ear close to him, then he just bit her ear very harshly. Blood started coming out. She was shouting. సో ఎప్పుడైతే తన చెవి వినడానికి అతని దగ్గరికి వెళ్తుందో, అతను వెంటనే ఆ నోటిని, ఆ చెవిని గట్టిగా పట్టుకొని తన పళ్ళతో కొరికేస్తాడు. చాలా తీవ్రంగా రక్తస్రావం అవుతుంది. And she somehow escaped and she said, what nonsense, why did you bit my ear? తను ఏదో విధంగా తన నోటి గాయం నుంచి, తన కదవడం నుంచి తప్పించుకొని, ఏంటి నువ్వేం చేస్తున్నావు ఈ పని అనేసి అడుగుతాడు. And he said that in childhood only, when you heard my all the bad things like pickpocketing, stealing, etc., that time only it would have punished me. This day I would not have become such a big murderer and would not be hanged like this. ఆంటీ ఎప్పుడైతే ఈ పిల్లల్ని అడుగుతుందో, ఎందుకు నువ్వు ఇలా చేసావంటే అప్పుడు అంటారు, మీరు ఎప్పుడైతే నా గురించి ఫిర్యాదు వస్తుందో, నేను దొంగతనం చేస్తున్నాను, ఎప్పుడు పనులు చేస్తున్నానని, అప్పుడే నువ్వు నన్ను కనుక సరిదిద్దుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా. So how important it is to hear the message and act accordingly. సో ఇది ఎంత ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవచ్చు, ఒక నుంచి విని దాని విధంగా వర్తించడం అనేది. If only we hear Krishna, then we will not perish, we will flourish. సో ఎప్పుడైతే మనము కృష్ణుడి నుంచి వింటామో, అప్పుడు మనము వినాశనానికి దూరంగా ఉండి వృద్ధికి దగ్గరగా అవుతాము. But those who hear Krishna, those who don't hear Krishna, they will only perish. సో ఎవరైతే ఇక్కడ కృష్ణుడి నుంచి వినలో, వాళ్ళు ఖచ్చితంగా నాశనానికి గురవుతారు. So Srila Prabhupada for that reason only spoke unlimitedly, and he gave his books also, so that we continue hearing Krishna and thus flourish in our spiritual life. సో ఇదే విధంగా శ్రీల ప్రభుపాద కృష్ణుడు చెప్పిన విషయాన్ని ఎన్నో పుస్తకాల్లో పొందుపరిచి, దాన్ని వినడం ద్వారా మనము జీవితంలో వృద్ధిని పొందుతాము. So that's the essence of this verse. సో అది ఈ శ్లోకం యొక్క సారం. Any question? ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పుడు మనము శ్రవణం వినిన దాని నుంచి అడగచ్చు, నిస్సందేహంగా అడగచ్చు. మీ యొక్క You don't ప్రశ్న. speak. Let us wait. Raise their hand. Tell them raise their hand. మీ ఎవరికైనా ప్రశ్నలు ఉంటే నిస్సందేహంగా చేతులు ఎత్తచ్చు, ప్రభుజీ దానికి సమాధానం ఇస్తారు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు, చేతులు ఎత్తండి, పర్లేదు. Asking question is also a sign of intelligence. సో ప్రశ్నలు అడగడం కూడా బుద్ధిమంతుల యొక్క లక్షణం. He has a question behind. ఎవరికో ప్రశ్న ఉంది, చేతులు ఎత్తింది ఎవరండి? Could you come forward? మీరు ముందుకు రాగలరా? But let him come forward. Also unaware of how to raise the child. Yes. So how do we? Okay, you translate. సో ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న తల్లిదండ్రులకి పిల్లల్ని ఏ విధంగా పెంచాలో చాలా మందికి తెలియదు. దీనికి ఉపాయం ఏంటి? Chanakya Pandit says how to raise children. చాణక్య పండితులు చెప్తారు పిల్లల్ని ఏ విధంగా పెంచాలని. You all know Chanakya Pandit is very famous, very intelligent. Because of his guidance only, Chandragupta Maurya's kingdom flourished again. సో మీ అందరికీ చాణక్య పండితుడి గురించి తెలిసే ఉంటుంది, చాలా ప్రముఖమైన వ్యక్తి. ఆయన యొక్క ఆధ్వర్యంలోనే చంద్రగుప్త మౌర్య అనే రాజు విధి నిర్వహణ చేసేవాడు. He is famous for his Chanakya Niti also. ఆయన చాణక్య నీతి అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. Principles of morality, how to lead a very moral life. సో నీతి సూత్రాలకి సంబంధించిన విషయాల్లో చాణక్య నీతి అనే పుస్తకము చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. So he says on shloka, Lalayat Panchavarshani. For first 5 years, children should be offered lot of love. సో ఈ చాణక్య నీతిలో ఒక విషయం వస్తుంది, 5 ఏళ్ల వరకు పిల్లలకి చాలా ప్రేమని పంచాలి. Because they are ignorant, they don't know, they pass urine, stool and all that. They don't know, they are ignorant. So you should give a lot of love, take care of them. సో వాళ్ళు అజ్ఞానంలో ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేస్తుంటారు, కానీ వాళ్ళని ఏమనుకుంటే వాళ్ళతో ప్రేమపూర్వకంగా వ్యవహరించాలి. Then he says Dashavarshani Tade, for next 10 years, from the age of 6 to 15, for 10 years, Tadayat. That means you should show them stick, as they say, spare a rod and spoil the child. So discipline him. సో తర్వాత 6 నుంచి తర్వాత మిగతా 10 సంవత్సరాలు 6 నుంచి 15
ఆ సమయంలో వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించాలి. ఒక దండాన్ని, ఒక కట్టెను చూపించి బెదిరించడం ద్వారా వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించాలి. He need not be beaten up, but basically he has to be straightened, that is disciplined. కొట్టకూడదు కానీ ఆ భయాన్ని వాళ్ళకి చూపించాలి. प्राप्ते तो षोडश वर्षे, but when the child becomes 16 years old, ఎప్పుడైతే 16 ఏళ్ల ప్రాయంలోకి బాలుడు వస్తాడో putra mitrave acharya, then child son should be treated like mitra, like friend. అప్పుడు ఆ పుత్రుణ్ణి ఒక స్నేహితుడిలాగా వాళ్ళతో మెలగాలి. Now don't think that he is a kid, now he is grown up. ఇప్పుడు మనం అతను పిల్లోడు అనుకోకూడదు, అతను ఎదిగాడు. That is not the time to instruct him and all that. That is to be 5 to 6 to 15. ఆ సమయం మనం క్రమశిక్షణలో పెట్టే సమయం కాదు. ఆ సమయంలో వాళ్ళతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. Certainly in spiritual grounds, on spiritual level, we can also teach them sloka. We have our Sunday children's school, etc. They can be joining here. సో ఈ ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఆ వయసులో ఉన్న వాళ్ళకి మేము ఈ విధంగానే చేస్తాం. వాళ్ళని ఆదివార సత్సంగ కార్యక్రమాలకు ఆహ్వానిస్తాము. వాళ్ళకి కూడా శ్లోకాన్ని నేర్పిస్తాము. Similarly, our devotees, some brahmacharis in Pune temple, have interviewed several sannyasis and leading ISKCON devotees all over the world, and they have written one book, Art of Parenting. సో ఇదే విధంగా పూణేలో ఉన్న కొంతమంది బ్రహ్మచారులు చాలా ప్రాముఖ్యమైన సన్యాసుల్ని, ఎంతో పెద్ద పెద్ద ఇస్కాన్ లో ఉన్న అధికారుల్ని సంప్రదించి వాళ్ళు ఒక పుస్తకాన్ని రాశారు, పెంపకం యొక్క కళ అనేది. Those devotees are practicing bhakti for 40 years, 50 years. They have seen ISKCON worldwide. సో ఆ భక్తులు 40 ఏళ్ల సంవత్సరాల నుంచి, ఎంతో కాలం నుంచి భక్తి సాధన చేస్తూ ఉన్నారు వాళ్ళు. Similarly, Urmila Mataji Prabhupada disciple has experience of teaching children for more than 35 years in the school she runs. సో అదే విధంగా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యురాలు ఉన్నారు ఊర్మిళ గారు అనేసి. ఆమె 35 సంవత్సరాల నుంచి ఒక పాఠశాలను నడుపుతూ ఉన్నారు పిల్లలతో ఈ విధంగా మెలిగేది. With the help of such highly experienced devotees, that book has been compiled. సో అటువంటి ప్రావీణ్యత సంపాదించిన భక్తుల ద్వారా యొక్క ఆధ్వర్యంలో ఆ పుస్తకాన్ని రచించడం And జరిగింది. that book also talks about from the moment of conceiving only. You know, before even man and woman, husband and wife unite to produce a child, what should be their consciousness? Everything is discussed in that book. సో ఆ పుస్తకంలో ఎప్పుడైతే గర్భ దాల్చక ముందు నుంచి ఆ పుస్తకంలో ఏ విధంగా మెలగాలనే ప్రస్తావన ఉంది. So if you are interested, you may read that book. మీకు ఆసక్తి ఉంటే పెంపకం ఒక కళ అనే పుస్తకాన్ని చదవచ్చు. Yes. Any other question? ఇతరులకు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? ఇంకెవరికైనా? Okay. Okay, so we'll end here. ग्रंथराज श्रीमद् भगवद गीता की जय, श्रील प्रभुपाद की जय, श्री गौर भक्त वृंद की जय, जय गौर प्रेमानंदे, श्रीमान सुंदर श्याम प्रभु की जय। హరే కృష్ణ. ఈరోజు సత్సంగ కార్యక్రమానికి ప్రసాదాన్ని సమర్పించిన భక్తులు నాగమల్లేశ్వర గారు ప్రభుత్వ తీసుకున్నారు. how many? వారి